అందరికీ నమస్కారం. మార్చి 9వ తారీఖు సోమవారం రోజున శంకర హాస్పిటల్ నానక్రామ్గూడ వారి సౌజన్యంతో రుద్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. ఆ రోజు మనకి ఏదైతే పెద్దలు వృద్ధులకు ఉచితంగా కంటి వైద్యము నిర్వహించబడుతుంది. మన ఈ వైద్య శిబిరంలో ప్రత్యేకత ఏంటనంటే మనకి ఎవరికైతే కంటి శుక్లాలు కంటి పొర వచ్చిన అని చెప్పేసి ఉన్న వాళ్ళకి పెద్దలకి IOL అద్దం అమర్చి శస్త్రచికిత్స ఉచితంగా చేయబడుతుంది. అందుకోసమని భోజన వసతులు అన్నీ కూడా ఉచితంగా శంకర హాస్పిటల్ హైదరాబాద్ వారు సమకూర్చడం జరుగుతుంది. వారికి ఎవరైతే మనకు ఈ వైద్య శిబిరం ఉదయం 7:30 నుంచి 1 వరకు జరుగుతూ ఉంటుంది. ఆ 1 తర్వాత ఎవరైతే శస్త్రచికిత్సకు ఎంపిక చేయబడతారో వాళ్ళను హైదరాబాద్కి ఇక్కడ నుండి హైదరాబాద్ నానక్రామ్గూడ హాస్పిటల్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేయించుకొని అన్ని భోజనము వాళ్ళు ఉండడానికి వసతి అన్నీ ఏర్పాటు చేసుకొని మళ్ళీ మనకి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఉచితంగానే అన్ని సదుపాయాలు సమకూర్చబడతాయి. అయితే ఈ శిబిరానికి వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులకు మాత్రం మీరు సమాచారం ఇచ్చి రావాలని చెప్పేసి అని కోరుచున్నాము. మీరు అంతకుముందే మనకు శస్త్రచికిత్స ఏమైనా చేయించుకొని ఉంటే వాటి యొక్క రిపోర్ట్స్ తీసుకొచ్చుకోవాలి. అంతకుముందు మనకి బీపీ కానీ షుగర్ కానీ గుండె సంబంధిత వ్యాధులు కానీ ఏవైనా ఉన్నా కానీ వాటికి సంబంధించిన మెడిసిన్ ప్రిస్క్రిప్షన్ కానీ టెస్ట్ రిపోర్ట్స్ కానీ కూడా వెంట తెచ్చుకోవాలి. దీనికి మనకు ముందే ఏమైనా ఈ ఉబ్బసం వ్యాధి లాంటివి కానీ గుండె సంబంధించిన వ్యాధి లాంటివి కానీ ఇవి ఉంటే సంబంధిత డాక్టర్ దగ్గర నుంచి వెళ్ళి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఒకటి తీసుకోవాల్సి ఉంటుంది. వాటికి సంబంధించిన మందుల ప్రిస్క్రిప్షన్ కానీ అవి కూడా మీరు వెంట తెచ్చుకోవాలి. ఇంతకుముందు ఆపరేషన్ ఏమైనా చేసుకొని ఉంటే దానికి సంబంధించిన డిశ్చార్జ్ పత్రం కూడా తీసుకొచ్చుకోవాలి. తర్వాత మనకి శస్త్రచికిత్స చేసిన తర్వాత డాక్టర్ గారి సూచనలు సలహాలన్నీ కూడా తప్పకుండా పాటించాలి. మనకు ఆపరేషన్ చేయించి మధ్యాహ్నం వరకు ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ బయలుదేరి అక్కడ శస్త్రచికిత్స ఇట్లా అన్నీ పూర్తి చేసుకొని ఆ రోజు మరునాడు శస్త్రచికిత్స అయిపోయిన తర్వాత మరునాడు మధ్యాహ్నం వరకు మళ్ళీ మన ఇక్కడ శిబిరం వరకు తీసుకొస్తారు. వాళ్ళు సంబంధించిన మందులు ఆ నల్ల కళ్ళజోళ్ళు కూడా అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా పెద్దలందరికీ కూడా ఎవరైతే మన చుట్టుపక్కల ఉన్నా కానీ మన కాలనీలు ఉన్నా కానీ యూత్ ఉన్నా కానీ ఎవరికి ఈ సమాచారం చేరుతుందో పెద్ద వయసు ఉన్న వాళ్ళు శస్త్రచికిత్స చేయించుకోలేని వాళ్ళు అరే డబ్బులు అయితే అని వాళ్ళు అట్లనే బాధపడుతున్న వాళ్ళు మన చుట్టూ చాలామంది ఉండుంటారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. పిల్లలు ఎవరున్నా కానీ అవసరమైన వారికి సమాచారాన్ని చేరవేయండి. ఇది మంచి అవకాశము, మంచి కార్యక్రమము. కాబట్టి అందరూ కూడా భాగస్వామి అవ్వాలని మన ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా మీకు అందుబాటులో ఉన్న ఎవరైతే ఇక్కడ మన శిబిరం ఎక్కడ నిర్వహిస్తున్నామనంటే పేడపల్లి డబ్బాల్ PVR రెసిడెన్సీ మీరు గూగుల్లో కొట్టినా కానీ వస్తుంది. PVR రెసిడెన్సీ గోపికృష్ణ అని కొట్టండి. మన పేడపల్లి డబ్బాల దగ్గర దాసాంజనేయ స్వామి ఆపోజిట్లో బంగారు మైసమ్మ దేవాలయం ఉంటుంది. ఆ దేవాలయం నుంచి వెళ్ళి ఒక 100 మీటర్లు ముందుకు వచ్చినానంటే థర్డ్ లెఫ్ట్లో ఈ మన వైద్య శిబిరం నిర్వహించబడుతుంది. మనకు ఇక్కడ యూనివర్సిటీ క్రాస్ రోడ్ నుంచి వెళ్ళి పెద్దమ్మగడ్డ రోడ్లో వచ్చినా కానీ ఫస్ట్ గేట్ దాటగానే ఫస్ట్ లెఫ్ట్లో ఉండిపోతాము. కాబట్టి ఈ లొకేషన్ నుంచి వెళ్ళి మీకు ప్రయాణ సౌకర్యాలు ఉన్న అందుబాటులో ఉన్న ఎవరైనా కానీ పెద్దలందరూ కూడా ఈ శిబిరంలో వచ్చి ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని మరియు ఇంట్లో వాళ్ళకి చెప్పి
వాళ్ళ సమ్మతితో రావాలి అని చెప్పేసి అని తగు జాగ్రత్తలు కూడా అన్ని తీసుకోవాలని కోరుకుంటున్నాము. మీకు మీ అందుబాటులో మా రుద్ర టీం అంతా కూడా మీకు ఎప్పుడూ అందుబాటులో ఉండుంటుంది. మీకు అన్ని విధాల హెల్ప్ చేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాము. మీ వంతు చేయి కూడా వేసి సహకరించాలని చెప్పేసి అని కోరుకుంటున్నాం. విన్నపం ఏంటంటే ఈ శిబిరంకు వచ్చేవారు తప్పనిసరిగా ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్ కాపీలు మరియు ప్రస్తుతం వాడుతున్న మందులు, కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్ను తీసుకొని రావాలని చెప్పేసి అని కోవడం జరుగుతుంది. ఈ విషయం మనకు తెలిసి మన దగ్గర పెట్టుకోకుండా కూడా మీకు తెలిసిన చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.